హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ అయితే మనం ఒక 2 మూవీస్ రివ్యూ ఇస్తున్నాం అనమాట. సో రెండు వచ్చేసి ఇంగ్లీష్ మూవీస్ అనమాట. సో రీసెంట్గా నేను చూసినాను. అండ్ ఏంటంటే ఒకటేమో లైక్ హారర్ సస్పెన్స్ రిలేటెడ్ మూవీ, అండ్ ఇంకోటి ఏమో సస్పెన్స్ అండ్ ఇట్స్ థ్రిల్లర్. లైక్ థ్రిల్లర్ అని కూడా అనలేము, యాక్షన్ అనుకోండి. మొత్తం లైక్ వ్యాంపైర్స్ అది ఇది. సో మీకు దేని గురించి మాట్లాడుతున్నాం మీ అందరూ తెలుసు, అండ్ ఆల్రెడీ మీరు తమిళ అయితే చూసుంటారు. సో సిన్నర్స్ అండ్ ఇంకా మనకైతే అంటిల్ డాన్. సో 2 మూవీస్ అయితే రివ్యూ చేస్తున్నాం. సో ఫస్ట్ అయితే సిన్నర్స్ ఇద్దాం అనుకుంటున్నాం. సిన్నర్స్ ఆల్మోస్ట్ లైక్ చాలా ఏమంటాము హారర్ అడ్వెంచర్ అని అయితే చెప్తున్నారు చాలామంది, అండ్ మూవీ కూడా అంతే ఉంటుంది. సో మెయిన్గా ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ గైస్. అసలు మూవీలో మ్యూజిక్ సూపర్ అనిపించింది నాకు ఓవరాల్. అంటే మిక్చర్ ఆఫ్ ప్రజెంట్ మ్యూజిక్, ఓల్డ్ మ్యూజిక్, అండ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ అనమాట. మ్యూజిక్ అయితే సూపర్ ఉన్నది మెయిన్ మాట్లాడుకోవాలంటే. అండ్ సినిమా ఏంటంటే ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అంటే లైక్ ఫస్ట్ హాఫ్ అంతా మీకు ఒక సెటప్కే వెళ్ళిపోతుంది అనమాట సినిమా అంతా. స్టోరీ చిన్నదే, లైక్ ఏంటంటే మీరు వ్యాంపైర్ డైరీస్ కానివ్వండి, ట్విలైట్ కానివ్వండి, లైక్ ఆ వ్యాంపైర్ రిలేటెడ్ మూవీస్ ఏమైనా చూసుంటే మీకు అర్థమైపోతుంది లైక్ వ్యాంపైర్స్ ఉంటారు అది ఇదని. బట్ ఏంటంటే సింపుల్ స్టోరీనే ఇంకెక్కువ చూపించే ఛాన్స్ ఉండే అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇట్స్ అ హాలీవుడ్ మూవీ అన్నప్పుడు మంచిగా లైక్ ఏమంటాము ఒక యాక్షన్ ఒకటి అది ఇది. కానీ డైరెక్టర్ డిడెంట్ చూస్ దట్. డైరెక్టర్ ఏంటంటే నేను ఒక స్టోరీ చూపిస్తాను, నీట్ అండ్ సింపుల్ స్టోరీ. సో నేను అది చూపిస్తాను, మీరు చూడండి అన్నట్టు చూపించింది అనమాట మూవీ అంతా. లైక్ ఏంటంటే ఒక ఫస్ట్ హాఫ్ మీరు ఆల్మోస్ట్ ఒక 1 అవర్ కాదు కానీ అండి, ఒక 40 మినిట్స్ అనుకోండి. 2 అవర్స్ మీరు సినిమా ఉన్నాయి, 2 hours 17 minutes. నీకు ఒక 1 hour వేసుకోండి. 1 hour మొత్తం మీకు అంటే లైక్ ఆ సెటప్కి వెళ్ళిపోతుంది అనమాట. స్లో ఉంటుంది బట్ యూ విల్ ఎంజాయ్. ఎందుకంటే అదొక డిఫరెంట్, మీరు ఆ టైం లైన్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు 1932 టైం లైన్లో అవుతుంటుంది అనమాట. సో ఆ టైం లైన్ వెళ్ళిపోతారు. ప్లస్ ఆ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి లైక్. అండ్ మ్యూజిక్ కూడా అసలు నేను అనుకోలేదు. అంటే మ్యూజిక్ నేను అంటే లైక్ సినిమా చూడకముందు రివ్యూ చూసిన వాళ్ళు కూడా సేమ్ మ్యూజిక్ అయితే చాలా బాగున్నాయి, మ్యూజిక్ ఆస్కర్ వస్తుంది ఈసారి అది ఇది అని అన్నారు. నేను ఏముంటుందిలే అనుకున్నా. ఫస్ట్ హాఫ్ అయిపోయే వరకు కూడా నాకు అంత అనిపించలేదు. తర్వాత మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్ గైస్. అంటే మ్యూజిక్ ఒకటి నాకైతే మస్తు నచ్చింది మూవీలో. అండ్ ఇంకొంచెం లైక్ యాక్షన్ ఇంకా పెడితే బాగుండు. అంటే లైక్ మనం ఎప్పుడైనా హాలీవుడ్ మూవీస్ అని మనం చూస్తే ఏంటంటే ఒక ఏమంటాము న్యాచురల్ కాకుండా ఇంకా ఎక్కువ ఓవర్ ది టాప్ కావాలని అనుకుంటాం అనమాట. లైక్ మనమైతే హాలీవుడ్ మూవీస్ అయితే మనం అది ఎంకరేజ్ చేస్తాం, లైక్ మనం అది చూస్తాం అనమాట. సో అది కాకుండా కొంచెం తక్కువ ఉంటుంది, బట్ ఉంటుంది, యాక్షన్ అయితే ఉంటుంది, అండ్ స్టోరీ కూడా అంత బాగానే ఉంటుంది అనమాట. సో అది అనమాట రివ్యూ. అసలు రివ్యూ అంటే జస్ట్ మీకు చెప్పిన మూవీ ఎట్లుంటుందో అని, కానీ మూవీ అయితే మీరు ఎంజాయ్ చేస్తారని అంట. అండ్ సిన్నర్స్కి మేము ఇచ్చే రివ్యూ కాదు, రేటింగ్ అయితే ఒక 8 ఇస్తాం గైస్. అంటే లైక్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో వల్ల, బట్ ఆ మూవీ అట్లాంటిది అంతే. నేను దాన్ని ఏం చేయలేను, బట్ మూవీ అటువంటిది. ఈ చూసేస్ దట్ అంతే. సో అదైతే మేము ఎంత 8 ఇస్తున్నాం అనమాట, 8 out of 10. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి మనకైతే అంటిల్ డాన్ అనమాట. సో అంటిల్ డాన్ అనేది ఒక గేమ్ ఉన్నదనమాట. ఆ గేమ్కి లైక్ మూవీ తీసినారు. సో డైరెక్టర్ వచ్చేసి డేవిడ్ ఎఫ్ శాండ్బర్గ్. మనకి ఏమంటాము లైక్ మంచి మూవీస్, లైట్స్ అవుట్ మూవీ అండ్ ఇంకా చాలా మూవీస్ తీసిండు ఆ డైరెక్టర్. లైక్ చాలా మూవీస్ అంటే ఒక 2-3 షెజామ్ తీసిండు, నేను చూసిన షెజామ్ తీసిండు, అనబెల్ క్రియేషన్ తీసిండు. సో అంటే లైక్ ఈయన షార్ట్ ఫిల్మ్స్ కూడా మీరు ఒకవేళ చూడకపోతే షార్ట్ ఫిల్మ్స్ కూడా చూడండి. షార్ట్ ఫిల్మ్స్ కూడా బాగుంటాయి అనమాట. లైక్ ఆ హారర్ అనేది ఎట్లా ఎవరికి చూపించాలో అది కనిపిస్తుంది అనమాట, హారర్ అనేది. సో అటువంటి ఏమంటాం మాస్టర్ ఇన్ హారర్ అన్నారా. సో అటువంటి ఆయన మూవీ తీసిండు అంటిల్ డాన్. సో మేమైతే వెళ్ళినాము, కానీ మూవీ అంటే స్టోరీ బాగుంది. లైక్ హారర్ అనలేము. అంటే నాకు ఆ స్టోరీ నచ్చింది అనమాట. అంటే స్టోరీ మెయిన్ లైన్ ఏంటంటే మీరు ఒకవేళ ట్రైలర్ చూసినా మీకు అర్థమైపోతుంది. సో ఒక లూప్ లాగా ఉంటుంది అనమాట. ఒకళ్ళు ఎంటర్ అవుతారు, ఒక ఏరియా, ఒక ఊరు అనుకోండి. ఒక ఊర్లోకి ఎంటర్ అయినాక లైక్ దే రిపీట్, అంటే అదే వాళ్ళు చనిపోతుంటారు మళ్ళీ వస్తుంటారు, చనిపోతుంటారు మళ్ళీ వస్తుంటారు. సో వాట్ ఈస్ దట్, ఏమవుతున్నది, బతుకుతారా లేదా అనేది ఒక్క ఏమంటాము ఇట్స్ దట్ అనమాట. లైక్ మీకు స్టోరీ అటువంటిది అనమాట, టైం లూప్ స్టోరీ అటువంటిది. సో మూవీ అయితే లైక్ స్టోరీ ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది, కానీ ఏంటంటే
ఎట్లా చెప్పాలి మీకు, డైరెక్ట్ స్టార్ట్ అయిపోతుంది స్టోరీ, కానీ కొంచెం టేక్ టైం తీసుకుంటాం అనమాట. అంటే లైక్ హారర్ సీన్స్ ఎక్కువ కనిపించవు అనమాట లైక్ ఫస్ట్ నుంచి, కానీ విజువల్గా బాగుంటుంది అనమాట. అంటే లైక్ మీరు ఒక సీన్ ఉంటుంది, స్పాయిలర్ అని అనలేను కానీ వాటర్ రాగానే అంటే కొంచెం సేపటికి పేలిపోతారు అనమాట జనాలు, లైక్ మెయిన్ క్యారెక్టర్స్. సో అది ఒకటి నాకు చూడగానే అరే ఏంద్రా ఇది అన్నట్టు అనిపించింది. సో అటువంటి సీన్స్ బాగున్నాయి అనమాట సినిమాలో. అంటే లైక్ చంపడము, ఒక 2-3 డిఫరెంట్ టైప్స్ చూపించినారు. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది అనేది ఒక క్యూరియాసిటీని అయితే పెంచింది అనమాట ఆ మూవీ. అండ్ అట్లనే చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోనే అనిపించింది. అంటే లైక్ అది చనిపోవడం అదంతా బాగానే ఉన్నది, బట్ స్టోరీలోకి వెళ్తలేరు అనమాట. సో సెకండ్ హాఫ్ ఫాస్ట్ అయిపోయింది. లైక్ సెకండ్ హాఫ్ మళ్ళీ ఏంటంటే ఫాస్ట్ అయిపోయి స్టోరీలోకి వెళ్ళిపోయి లైక్ జంప్ స్కేర్స్ అక్కడనే వస్తున్నాయి. అంటే హారర్ కూడా అక్కడనే ఏమంటాము ఇన్ఫ్యూజ్ చేసింది అనమాట. హారర్ ఇన్ఫ్యూజ్ చేసింది అంటే ఫస్ట్ హాఫ్లో అంత లేకుండే ఈ హారర్ అది ఇది. మళ్ళీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి హారర్ ఇన్ఫ్యూజ్ చేసేసిండు. లైక్ అంటే ఒక 2-3 జంప్ స్కేర్స్ వస్తాయి. ఒక జంప్ స్కేర్ అయితే నేనైతే భయపడ్డా, అంటే నిజం చెప్తున్నా. సో ఒక జంప్ స్కేర్ వస్తుంది అంటే లైక్ అటువంటి సిచ్యువేషన్, అంటే లైక్ ఒకటేసారి మొత్తం ఉంటుంది. లాస్ట్కి వచ్చినారా బయటకు వచ్చినారా లేదా వస్తే ఎట్లా వచ్చినారా అనేది ఇక మంచిగా ఉంటుంది. కానీ ఏంటంటే రీజన్ ఏమి ఉండదు, లైక్ అది అసలు ఎందుకు అవుతుంది ఏంటనేది రీజన్ సరిగ్గా చూపించాడు అనమాట. సో ఇది మన రివ్యూ. అండ్ దీంట్లో మ్యూజిక్ కూడా ఓకే బాగానే ఉన్నది. అండ్ ఓవరాల్ అయితే నాకు మంచిగా అనిపించింది, ఒక డీసెంట్ మూవీ. దీనికన్నా సిన్నర్స్ నాకు బాగా నచ్చింది అనే అనాలి, ఎందుకంటే కొంచెం అది ఆ స్టోరీ ఆ వైబ్ వెళ్ళిపోయినాం అనమాట. ఆ 1932కి అట్లా వెళ్ళిపోయినాం. ఇది కొంచెం బాగుంది, చూడొచ్చు. అంటే హారర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, సస్పెన్స్ ఉంటుంది, బాగుంటుంది. సో ఇది గాయస్ మన రియాక్షన్ కాదు, రివ్యూ ఆఫ్ దిస్ 2 మూవీస్, సిన్నర్స్ అండ్ మన అంటిల్ డాన్. సో మీకు 2 బాగానే నచ్చినాయి అనుకుంటున్నా, అంటే రివ్యూ చెప్పడము. ఒకవేళ మీకు చూడాలనిపిస్తే ఐ విల్ సజెస్ట్ యూ బోత్ మూవీస్, ఎందుకంటే అది వచ్చేసి ఏమో అడ్వెంచర్ అనమాట. ఏది సిన్నర్స్ వచ్చేసి హారర్ అడ్వెంచర్, బట్ హారర్ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ దీంట్లో అంటిల్ డాన్లో హారర్ యూ కెన్ ఎక్స్పెక్ట్, అండ్ అడ్వెంచర్ అనలేము కానీ హారర్ అయితే ఉంటుంది అనమాట అంటిల్ డాన్. సో మీకు ఏది చూడాలనిపిస్తే అదైతే వెళ్ళండి. లైక్ యాక్టర్స్ అందరూ చాలా బాగా సిన్నర్స్ మూవీలో లైక్ మైకేల్ బే జార్డన్ యాక్టింగ్ కూడా చాలా బాగున్నది. ఎంత అయితే హైప్ లేపుతున్నాడో అది ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్ అని అలా అంతే. సో ఇది గైస్ మన రివ్యూ. సో మీకు వీడియో కనెక్షన్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈవెన్ అదే వీడియో అప్పటికైతే బాయ్.